హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇంకొక కళ గురించి చెప్పబోతున్నాను. ఆ కళలో ఏంటంటే నేను చిన్నప్పుడు అంటే 10వ తరగతి అలా ఉన్నప్పుడు నేను మా నాన్నమ్మ దగ్గర ఉండేవాడిని. మా నాన్నమ్మ దగ్గర ఆల్మోస్ట్ 5 to 6 years ఉన్నాను. అంటే మా నాన్నమ్మ, మా తాత, అంటే మా ఇల్లు కూడా పక్కనే. అంటే నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని. అంటే ఆల్మోస్ట్ నేను 10th క్లాస్కి వచ్చాను. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. నేను చదువుకున్నది ఏంటంటే ఒక సిస్టర్స్ స్కూల్స్ ఉంటుంది కదా, మదర్స్ అంటే ఫాదర్ స్కూల్స్ కాకుండా సిస్టర్స్ ఉంటాయి కొన్ని, సెంట్ ఆన్స్ ఇలాంటివి కాకుండా సిస్టర్స్ ఉంటుంది అనమాట. ఆ స్కూల్లో నేను చదువుకున్నాను. 1 to 10th ఒకటే స్కూలు. అక్కడ చదివినప్పుడు ఏమైందంటే 10th క్లాస్కి వచ్చాను. 10th క్లాస్ ఇంకొక 1 monthలో ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి నాకు. అయితే అప్పుడు ఏమైందంటే మా ఊళ్ళో తిరణాలు జరుగుతుంది 3 రోజులు. ఆ తిరణాలకి బాగా హడావుడి ఎక్కువ ఉంటుంది. దానికన్నా ముందు నాకేమొచ్చిందంటే మా ఇంటి ముందు ఒక తెల్ల గొడ్డ కప్పి ఎవరినో పడుకోబెట్టినట్టు వచ్చిందనమాట. అంటే అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి నాకు అంత తెలిసేది కాదు. అయితే అలా పడుకోబెట్టినప్పుడు 2-3 సార్లు వచ్చింది అది. కానీ చిన్నపిల్లలంగా అంత పట్టించుకోలేదు. ఆ తర్వాత నేను మా నాన్నమ్మకి బాగా క్లోజ్ అనమాట. ఇక ఒక 1 week 10 daysలో మా 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అన్నప్పుడు జాతర జరుగుతుంది. ముందు 3 రోజులు జాతర జరుగుతుంది. అయితే రెండో రోజు ట్రాఫిక్ బాగుంటుంది అనమాట. ట్రాఫిక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మా నాన్నమ్మ రోడ్డు క్రాస్ చేస్తుంటే ముందు ఒక ఆటో ఆగింది. తర్వాత రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఒక కారు వచ్చి గుద్దేసింది మా నాన్నమ్మకి. అట్టనే రోడ్డు మీదనే 2 పల్టీలు కొట్టి కింద పడిపోయింది. యాక్సిడెంట్ అవడంతో అట్లా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్లోనే ఒక 12 days ఉంది. ఆలోపు మాకు 10th క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినాయి. ఆ తర్వాత మాది మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు అయిపోయింది. మ్యాథ్స్ ఎగ్జామ్ వస్తున్నాం. నేను మా అన్న ఒకేసారి 10th క్లాస్ అనమాట. అప్పుడు ఏమైందంటే మా అన్న చెప్పాడు, అరే అట్లా నాన్నమ్మ చనిపోయింది, తీసుకొస్తున్నారు ఇంటికి. అంటే మేము స్కూల్ బస్సులో ఉన్నాం. స్కూల్ నుంచి వచ్చేసరికి మా ఇంటి ముందు ఒక తెల్ల గుడ్డ కప్పి ఉందన్నమాట. ఈ తెల్ల గుడ్డ కప్పి ఉండడం నేను మా నాన్నమ్మ చనిపోయింది అని నాకు ఏడుపు రావట్లేదు. కానీ ఆ తెల్ల గుడ్డ కప్పింది నేను ఎక్కడో చూసినా, నాకు ఎక్కడ కనపడింది అది అనేది ఆలోచనలోనే ఉండిపోయినా. ఆలోచనలో ఉన్నా నాకు గుర్తు రాలేదు ఎక్కడ అనేది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఓహో నాకు రీసెంట్గా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నప్పుడు అప్పుడు గుర్తొచ్చింది. ఓహో ఈ తెల్లగుడ్డ అదే, అంటే మా నాన్నమ్మ చనిపోయినప్పుడు నాకు ముందే తెలిసింది అని అప్పుడు అర్థమైంది నాకు. కొన్నాళ్ళ తర్వాత అప్పటికే బాగా కొంచెం బ్రెయిన్ మెచ్యూర్ అయినప్పుడు అర్థమైంది అనమాట. ఇట్లా అని ఓకేలే అని ఇంకా వదిలేసిన తర్వాత ఇంకా అలా జరిగిపోయింది. అప్పుడు అంటే మా నాన్నమ్మ చనిపోయేది కూడా ముందే కల్లో వచ్చిందనమాట. అంటే ఎలా చనిపోతుంది? యాక్సిడెంట్లో చనిపోతేనే పోస్ట్ మార్టం చేసి తెల్లగుడ్డ కప్పి చేసి పంపిస్తారు కదా, ఆ విధంగా తెల్లగుడ్డ కప్పి ఉందన్నమాట మా ఇంటి ముందే. ఎలా అయితే కనపడిందో అలాగే ఉందన్నమాట. సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏమన్నా అనుకోండి, నేను చెప్పేదే మీరు తిట్టుకోండి, ఈడి ఒక ఇష్టగాడు అనుకోండి, ఏమని అనుకోండి. కానీ ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను చాలామందికి చెప్పాను, అంటే సైకలాజికల్గానా లేకపోతే ఎట్లా ఏంటి దేని పరంగా జరుగుతున్నాయి అనేది నేను చాలామందికి చెప్పి చూశాను. వాళ్ళకు దోషింది చెప్పారు, మీకు దోషింది చెప్పండి. సరేనా? ఇది ఒక ఇన్సిడెంట్ నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు జరిగిందనమాట. ఇలాంటివి చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి. ఇది నా కలల జీవితం. ఈ జీవితం ఇటుపోద్దో కూడా నాకు తెలియదు. నేను సొంతంగా ఏదైనా చేద్దాం అనుకున్నా కానీ నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయానా, లేకపోతే నేనేం చేయలేనా అనే ఆలోచనలు అప్పుడప్పుడు వస్తుంటాయి. వాటన్నింటి కంట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను.
సరేనా? ఓకే. బాయ్.